అనుసరిస్తున్నారు. ఏందయ్యా అంటే 30వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది, తర్వాత ఇటుక చదువుకోండి. కానీ ఏందనేది నేను మళ్ళీ ఇప్పుడే చూపిస్తాను మీకు. నిర్గమకాండం 20:12 చూడండి ఒకసారి. నిర్గమకాండం 20:12. అది నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుమంతుడు అగినట్లు నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, విభజించకూడదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యము పలవకూడదు, నీ పొరుగు అని ఇల్లు ఆశించకూడదు, అతని యొద్దనే అతడి గాడిదనైనను ఆశించకూడదు, పొరుగు వానిదగు దేనినైనను ఆశించకూడదు అనేది దేవుని విధులు ఇవి. ఆయన స్పష్టంగా అవన్నీ కూడా మనం ఆజ్ఞలను అనుసరించడమే కాదు, ఆయన విధులను కూడా మనం పాటిస్తూ రావాలి. నరహత్య చేయకూడదు, విభజించకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం ముఖ్యంగా చెప్పకూడదు. ఇప్పుడు అంతా జరిగేది పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. కొంతమంది దొంగలిస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తాను? విధులు అంతే, మనం చేస్తున్నామని కాదు, ఇవన్నీ కూడా మనం పాటిస్తూ రావాలి. పొరుగువాని ఇల్లు ఆశించకూడదంటే కొన్ని స్థలాలు మన స్థలం వరకు మనకుంటే చాలు, ఇతర స్థలం మనం పోము. ఇవన్నీ కూడా విధులు చెప్తూ జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. అందుకని దేవుని యొక్క దానియేలు 9:5-6లో రాసిన ప్రకారం దేవుని ఆజ్ఞలు, దేవుని విధులను మనం గైకుంటూ రావాలి. అవి గైకొని ఎడల మనం ఏమవుతామో పాపులముగా, దుష్టులముగా, చెడుతనం చేసిన వారుగా ఉంటాం. ఇవన్నీ మనలో ఉన్నాయంటే దేవుని తిరుగుబాటు చేసేవారుగా ఉంటాం. తిరుగుబాటు అనగా ఇంకా కూడా ఉన్నాయి ఆత్మఫలాలు. గలతీయులకు రాసిన పత్రిక 5:22 చదవండి ఒకసారి. గలతీయులకు 5 పెద్దగా చదవాలి ఎవరైనా, కానీ మైక్ ఇమ్మంటే అందిస్తాం. గలతీయులకు 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ. ఇవన్నీ ఏంది? ఆత్మఫలాలు. అయ్యా ఆయన విధులు. ఏదో పెద్ద విధులు మనల్ని శిక్షించటం లేదు, పెద్ద శ్రమ పడటం అంటలేదు, ఆ పని కూలి పని చేయమంటం లేదు. ఆయన విధులు, ఆయన ఆజ్ఞలు, మంచి మాటలే, ఇవన్నీ మనం గైకొనాలి. ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయన విధులను మనం గైకొనాలి. ఇవి కరెక్ట్గా ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనం దేవుని ప్రేమను పొందగలిగే వారిగా ఉంటాం. ఇవి చేయలేని పక్షాన మనం చదువుకున్నాం కదా, అట్లా దేవుని యొక్క మనము పాపంలో ఉంటాం, తర్వాత దుష్టులుగా ఉంటాం, తర్వాత చెడుతనంలోకి వెళ్ళిపోతాం తెలియకుండానే. తర్వాత ఏం చేస్తాం? తిరుగుబాటు చేస్తాం. తిరుగుబాటు అంటే జెండాలు పట్టుకొని అంత తిరుగుబాటు రెవల్యూషన్ కాదు. మనం మందిరానికి రాకుండా పోవటమే తిరుగుబాటు చేయడం. దేవుడు చెప్పిన ఆజ్ఞనే అతిక్రమించడమే తిరుగుబాటుతనం. వాక్యం చదవకుండా పోవటమే తిరుగుబాటు అంటే మనం చెప్పింది చేయకపోవడం తిరుగుబాటుతనం. వాక్యం చదవడం, ప్రార్థన చేయకపోవడమే తిరుగుబాటుతనం. మందిరానికి మన సంఘ ప్రార్థన రావడమే తిరుగుబాటుతనం. దేవుని చెంతకు చేరకపోవడమే తిరుగుబాటుతనం. నేను కూడా చిన్నప్పుడు ఏం చేసామంటే 10th బిలో ఉండేప్పుడు రాజు బ్రదర్ తెలుసు కదా, ఆయన అప్పుడు కూడా బాగా దేవుని అందు ఉండేది. వీళ్ళందరూ మన ఇంటర్ 10thలోనే మారు మనసు పొందారు. 10th బిలోని కొంచెం మూర్ఖత్వంగా ఉంటాం పిల్లలు. నేను ఆడ రుణాంశ పిల్లలు స్కూల్ పైన ఉండేవాడిని. పైన వెళ్ళి షాప్ నుంచి కానీ వర్క్ నుంచి వచ్చి కొనుక్కునేవాడిని. కుటుంబారాన్ని రాలేదని పైకి వచ్చి నన్ను పిలిస్తే నేను తిరగబడేవాడిని, పోయేవాడిని కదా. నేనది తిరుగుబాటుతనం. కానీ అప్పుడు తెలిసేది లేదు. ఏందో వచ్చి పనుకున్నాను, నీకు ఆయన కూర్చుంటావులే, ఏం పడతావులే కానీ తెలియని వయసులో మనం తిరుగుబడతనం చేసినాం. ప్రార్థనకి పోకుండా ఉంటే తిరుగుబడతాం. కుటుంబ ఆరాధనకి కూర్చోకుండా తిరగబడి పనుకోవడం తిరుగుబడుతున్నాం. దేవునికి తిరుగుబాటు పనులు చేస్తున్నాం. మనం తిరగబడుతున్నాం. మనం ఏం తిరుగుబాటు అంటే ఏందో చేయబలేదు, పెద్ద పాపాలు చేయబలేదు, మర్డర్ చేయబలేదు. కానీ దేవుని చెంతకు చేరకుండా ఉండటమే తిరుగుబాటుతనం. మందిరానికి రాకుండా ఉండటం తిరుగుబాటుతనం.
దేవుని చెప్పింది చేయకపోవడమే తిరిగిపోతాను. అలా నేను కూడా అప్పుడు తిరిగిపోతాను. మా రాజా నాకు చాలా కోప్పడేవాడు, ఎందుకంటే దేవుని పట్లే. కానీ నేను అది గ్రహించేవాడిని కదా. ఇప్పుడు నాకు చాలా గుర్తుంటుంది. ఇప్పుడు అది మా రాజాని కూడా గుర్తుండదు. కానీ నేను అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను, అయ్యో ఎంత తిరిగిపడే వాళ్ళ మీద దేవుని చెంతకు చేరలేకపోయినా ఆ దేవుని ప్రార్థన. ఇప్పుడు నేను కుటుంబాలను మా పిల్లలందరూ పిలుస్తుంటాను, రండి 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 అని. ఆ విధంగా మన దేవుని ఎరిగిన తర్వాత మనకు ఆ విలువలు తెలుస్తాయి. దాన్ని రాకుండా ఉండటమే తిరుగుబాటు. ఎందుకు తిరుగుబాటుతనం చేస్తామంటే అదే కదా నేను చెప్పినట్లు, దేవుని ఆజ్ఞకు లోబడకుండా ఉంటాం, విధులను పాటించాం. అప్పుడే మనలో ఏం చేస్తుంది, పాపులుగా ఉంటాం. తర్వాత దుష్టులుగా ఉంటాం, చెడుతనం మనలో వస్తుంది. అప్పుడే తిరిగిపోతున్నాం. అప్పుడే రాలేం, మన ముఖం చెల్లదు. ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో కూర్చోలేం, ఆ వెలుగుని ఎదుర్కోలేం, దేవుని సన్నిధిని ఎదుర్కోలేం. మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటామో, దేవుని ఆజ్ఞను లోబడుతుంటామో, ఆయన ప్రేమను మనం పొందుతాము, మనం ప్రేమిస్తాము. యథార్థంగా అందరితో మనం వెలుగులో ఉంటాం, దేవుని వెలుగులో ఉంటాం. దేవుని వెలుగుని ఎదుర్కోవాలంటే కూడా దేవుని శక్తి, ప్రార్థన శక్తి కావాలి మనకి. అపవాది తప్పులు చేస్తుంటే మనం దేవుని ఎదుర్కోలేం, తల ఉంచుకొని మాట్లాడతాం, చూడలేం దేవుని వైపు. మనం అసలు ఆ వెలుగునే చూడలేం. అలా మా వాక్యాలు చాలా ఉన్నాయి చూపించాలంటే సమయం తక్కువ ఉంది కాబట్టి సమయం చాలదు. అలాగే చిన్న మనం ఒకరిని జ్ఞాపకం చేసుకున్నాం, తిరుగుబడ్డ వాళ్ళని. ఎవరు చెప్పండి? బైబిల్లో చాలామంది ఉన్నారు కానీ తిరుగుబాటుతనం చేసి వచ్చిన అపోస్తలుడైన పౌలు ముందు ఎలా ఉన్నాడో సౌలుగా ఉన్నాడు. బాగా ఇదొక అంశం ముగించుకుందాం. ఆ యొక్క సౌలు ఎలా ఉన్నాడంటే క్రైస్తవుల్ని హింసిస్తూ ఉన్నాడు, కొడుతూ ఉన్నాడు, బాధ పెడుతూ ఉన్నాడు. అలాంటి వాడు ఒకరోజు ఏం చేశాడు, లీగల్గా ఆర్డర్ తీసుకొని చంపేదానికి వెళ్తున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. అపోస్తల కార్యం 9:4 చూడండి. అపోస్తల కార్యం 9:4 చూడండి. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా అడుగగా యేసుని చాలమ్మా ఏమన్నాడు, నీవు హింసించున్నా యేసుని అన్నాడు. ఎవరిని హింసించాడు ఆయన? ఎవరిని? క్రైస్తవులు మనల్ని, మానవుల్ని హింసిస్తూ వచ్చినాడు. కానీ ఆ యొక్క దేవుని పట్ల సువార్త చెప్పే వాళ్ళని హింసిస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడు అక్కడ? నువ్వు హింసించుతున్నా యేసుని అన్నాడు. మనల్ని హింస ఆయన మీద వేసుకున్నాడు. మన హింస ఆయన మీద స్పష్టంగా చెప్పి నువ్వు హింసిస్తున్నది యేసుని అంటూ సెలవిస్తూ వచ్చినాడు. అప్పుడు సౌలుకు ఎలా ఎందుకు పడ్డాడంటే మనం అక్కడ చదివిన భాగంలోనే కొంచెం పైన ఉన్నది 9:4 కదా. ఆయన వెళ్తుండగా ఆయనకు ఒక పెద్ద వెలుగు, దేవుడు సహించలేకపోయాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు కొంతవరకు చూస్తూ ఉంటాడు. మనం కూడా అనుకున్న ఏదో క్రైస్తవుని హింసిస్తున్నాడు, దేవుడు ఏం చేయట్లేదని కొంతవరకు చూస్తాడు, సహిస్తాడు. ఎందుకంటే ఆయన క్షమించమనేవాడు కానీ కక్ష తీసుకునేవాడు కాదు కాబట్టి ఆ దేవుని హింసను చూస్తాడు, వాళ్ళని అవసరమైతే పట్టుకుంటాడు. అలాగా సౌలుని కూడా చూశాడు, ఇంకా లాభం లేదని ఆయనను వెలుగును పంపించాడు. నేను చెప్పాను, ఇంకా మనం దేవుని యొక్క వెలుగునే చూడలేము అన్నట్టుగా ఆ సౌలు కూడా వెలుగును చూడలేము. ఏమయ్యాడంటే ఆయన గుర్రంలో నుంచి ఆయనకు తెలియకుండానే పడిపోయాడు. అప్పుడు అతడు నేల మీద పడి సౌలు ఎందుకు పడ్డాడు ముందు చదవండి ఒకసారి. 9వ అధ్యాయము 3 చదవమ్మా, 2 చివరి నుంచి చదువు. సరే 2వ అధ్యాయం 2వ వచనం చదువు. 9:2 ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలనైనను కనుగొని నెడల వారిని బంధించి సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. తర్వాత అతడు చేసు దమస్కు దగ్గర వచ్చి ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. ఏమొచ్చింది? దేవుని వెలుగు వచ్చింది. నేను ఇందాకే చెప్పాను, మనం ఏమైనా తప్పులు చేసినా మన హృదయం కరెక్ట్గా లేదంటే మనం ఆయన వెలుగుని చూడలేము. ఆ వెలుగుకి సౌలు తట్టుకోలేకపోయాడు, ఏమయ్యాడు? కింద పడిపోయాడు. అప్పుడు ఎవరు దేవుని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, సౌలా నీవేలా నన్ను
హింసిస్తున్నావు. అదే మాట 2 దగ్గరలో ఉన్నది చూడండి. ఇంకా అదే అపోస్తలుల పౌలు 22:7-8 చూసినట్లయితే 22 అధ్యాయం 7-8, 22:7-8 ఇంకా స్పష్టంగా రాయబడింది. నేను నేల మీద పడి సౌలా సౌలా నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరము పలుకుట వింటిని. ఎవరిస్తున్నారు స్టేట్మెంటు? పౌలే ఇస్తున్నాడు, సౌలే ఇస్తున్నాడు. ఇందాక దేవుడు అడిగినాడు, ఇప్పుడు సౌలు అంటే అపోస్తలుడు పౌలుగా మారిన సౌలు ఇస్తున్నాడు. సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసిస్తున్నావు అని ఆయన ఏమనబడింది? ఆ యొక్క వెలుగులో నుంచి ఒక స్వరము వింటిని. అందుకు నేను ప్రభువా నీవెవరు అని అడిగినప్పుడు ఆయన నేను హింసించుతున్న నజరేయుడగు యేసునని నాతో చెప్పిన. ఎవరు చెప్తున్నారు? ఇక్కడ సౌలే చెప్తున్నారు. అక్కడ దేవుడు చెప్పాడు, యేసుక్రీస్తు చెప్తూ వచ్చినారు. ఇక్కడ సౌలు బాహాటంగా విన్నది చెప్తున్నాడు. ఆ యొక్క వెలుగులు సౌలా సౌలా నిలబడిందని చెప్తున్నాడు. ఆయన ఇక్కడ దేవుడు ఏం సమాధానం ఇచ్చాడు? నువ్వు హింసించుతున్న యేసుని బిత్తరవేయాడు సార్. అంటే జీవితమే మారిపోయి ఉంటుంది ఆ రోజున. అంటే ఏంది నేను ప్రజలను కదా హింసిస్తున్నాను అంటే ఈ ప్రజల హింసనంతా యేసు భరిస్తున్నాడా? అవును, మన పాపాలన్నీ దేవుడు భరిస్తున్నాడు. నా పాపాలన్నీ దేవుడు భరిస్తున్నాడు అనేది విషయం ఇక్కడ స్పష్టంగా మనకి అర్థమవుతున్నది. ఇంకా 26 అధ్యాయంలో కూడా రాయబడింది. 26-25 చూసుకుందాం. 26 అధ్యాయము 25లో అందుకు సౌలు ఇట్లా నేను చదవమంటాను. అందుకు సౌలు నేను మహాఘనత వహించి సబుద్ధి గల మాటలనే చెప్పుతున్నాను. చాలు 26-25 కదా. ఇక్కడ కూడా ఇంకోటి రాయబడి ఉండాలి. అట్లాగే దాన్ని అదే బాహాటంగా చెప్తున్నాడు. ఎవరంటే నువ్వు హింసిస్తున్న యేసుని అంటూ మనకి బాహాటంగా సెలవిస్తూ వచ్చినాడు. అలాగా సౌలు ఆ యొక్క మాటకి ఆయన దిమ్మ తిరిగిపోయాడు. నేను దేవుని యేసుక్రీస్తుని ఎక్కడ హింసించాను? ప్రజల్ని కదా హింసించాను. సరే, వాళ్ళని సంపాలనే ఒక లీగల్ తీసుకుని ఇప్పుడు మనం సువార్త ప్రకటించాలంటే ఏం చేయాలంటే బహిరంగంగా సువార్త ప్రకటించాలంటే ఎస్పీ కానీ తీసుకొని మనం ఏం చేయాలా? ఒక ఆర్డర్ తీసుకోవాలి. ఆర్డర్ తీసుకొని మనం వీధులు దిగితే మనం అడిగేవారు ఎవరు ఉండరు. ఏమయ్యంటే అడగలేరు. మనం తీసుకున్నామంటే కూడా మనం ఎదుర్కొని చెప్పచ్చు. ఇప్పుడు కూడా ఈ దినాల్లో కూడా మనం ఆర్డర్ తీసుకోవచ్చు. తీసుకొని సువార్త అదేవిధంగా ఆయన లీగల్గా తీసుకుని వెళ్తున్నాడు, మత ప్రచారం చేస్తున్నాడు. అప్పుడు దేవుడు పట్టుకున్నాడు. ఆయన వెలుగును తట్టుగా కింద పడేప్పుడు ఆయన చెప్పిన మాట ఆయనే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అంటే ఆయనే మాట ఆయన చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు 9:4 ఇక్కడ ఏం చెప్తున్నాడు? సౌలే చెప్తున్నాడు. ఒక వెలుగులు ఏమైనా పడింది? స్వరం. ఆ వెలుగును తట్టుకోలేక పడిపోయాడు. హింసిస్తున్న యేసుని ఎవరంటే నేను వేస్తున్నాడు. అక్కడి నుంచి సౌలు జీవితం మారిపోయింది. ఎన్నో సంఘాలు కట్టాడు, మనకంతా తెలిసిందే కదా. కొరింథీయులు ఇవన్నీ కూడా కడుతూ వచ్చినాడు. దేవుని యొక్క అంత శక్తి ఉన్నది. మనం కూడా ఆయన్ని ఘనపరిచేవారుగా ఉండాలి, కానీ తిరుగుబాటు చేసేవారుగా ఉండకూడదు. తిరుగుబాటు అంటే ఏం లేదు, ఆయన ఆజ్ఞలు గైకుంటమే. అలాగా ప్రభువా నేను కూడా మనం ఇలా ఆరాధించాలి. ప్రభువా నేను కూడా నీ ఆజ్ఞలు గైకొనలేకపోయినా ఒకప్పుడు నీ విధులు వింటున్నావు, కానీ మనం ఏం చేయలేదు, అనుసరించలేదు. కాబట్టి నేను పాపంలో దుష్టునిగా ఉన్నాను, తిరుగుబాటు చేసేవారుగా ఉన్నాను ప్రభువా. అందుకని నిమిత్తం దేవుడు ఏం చేశాడు? దాన్ని తీయాలనే ఈ లోకానికి మానవ స్వరూపంగా వచ్చినాడు. ఈ లోకానికి దీనుడుగా వచ్చినాడు. ఎందుకంటే ఆత్మవిశ్వాసం దీని ధన్యులు పర్లోక రాజ్యం వారిదని మనం నేర్పించేదానికి ఈ లోకానికి వచ్చినాడు. 33.5 సంవత్సరం జీవిస్తూ వచ్చినాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. ఎందుకంటే ఇది ఆజ్ఞ ప్రకారం తండ్రికి ఆజ్ఞను గైకొని వచ్చాడు ఈ లోకానికి. ఆయన ఆజ్ఞ ప్రకారం వచ్చినాడు. మనము కూడా ఆయన ఆజ్ఞని గైకొనాలి. వచ్చినాడు, శిలోని రక్తం కాల్చాడు, ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, గొడవతో కుట్టించుకున్నాడు, చేతికి చేతులు కాలుకి మేకులు కొట్టించబడ్డాయి. ఆ రక్తాన్ని చిందిస్తూ వచ్చాడు, మరణించాడు, తిరిగి 3వ రోజు లేచాడు. ఆ యొక్క పరిశుద్ధ రక్తం ప్రతి పాపం నుండి కడుగునని రాయబడి ఉంది. అలాగే మన పాపాలని తీస్తూ వచ్చినాడు. మనం ఆజ్ఞను అతిక్రమించకపోయినా దేవుని యొక్క విధులను గ్రహించకపోయిన పాపంలో ఉన్న మనల్ని పాపాన్ని శాపానికి
అపవాదికి దగ్గర మన్న ఛాయ నరకానికి పాత్రలుగా మనల్ని రక్షిస్తూ వచ్చాడు. పరిశుద్ధ రక్తంతో మనల్ని కడగబడుతూ వచ్చినాడు, పరిశుద్ధునిగా చేస్తూ వచ్చినాడు. ఆయన ప్రేమను మనం పొందేవారుగా చేస్తూ వచ్చినాడు. ఆయన మనం ప్రేమిస్తే ఆయన ప్రేమను మనం పొందేవారుగా వచ్చినాం. అలాగే ఎన్నో ఆశీర్వాదాలు చూస్తూ వచ్చినాం. ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసి మనం వారి అవును ప్రభా, నేను కూడా ఒకప్పుడు ఇలా ఉన్నాను, నన్ను కాపాడి రక్షించారు, పరిశుద్ధంగా చేశారు, నీ యొక్క బల్లలో పాలు పంపలేసేదానికి నాకు అర్హతనిచ్చినారు, అలాగే నీ రక్తం పొందడానికి నాకు ధన్యతనిచ్చినారు అని ఈ దినాన్ని మనం ఆరాధిస్తాం. వాక్యానుసారం జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుడిని ఆరాధిస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించుకుంటారు. ఆరాధనలోకి వెళ్తాం.